హాయ్ గాయ్స్, నేను దివ్య. మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలు అయితే తెలియజేస్తాను. చాలా జిల్లాల్లో ఈరోజు జాబ్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు ఏ జిల్లాలో ఉన్నారు, ఏ జిల్లాలోని ఉద్యోగాలు, ఏ నోటిఫికేషన్ల కోసము ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక ముందుగా మనం నిజామాబాద్ జిల్లా నుంచి చాలామంది ప్రీవియస్ వీడియోస్ క్రింద కామెంట్స్ చేశారు, మా జిల్లాలో ఉన్నటువంటి జాబ్ నోటిఫికేషన్ల గురించి తెలియజేయండి అంటూ. సో ఇప్పుడు మనము నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చినటువంటి మెడికల్ జాబ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ అయితే చూద్దాం. మెడికల్ కాలేజీలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానము. ఇది వచ్చేసి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా, అంటే నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్ 8 ఖాళీలు, అసోసియేట్ ప్రొఫెసరు 2 ఖాళీలు, అసిస్టెంట్ ప్రొఫెసరు 28 ఖాళీలు, ట్యూటర్ 4 ఖాళీలు, జూనియర్ రెసిడెంట్ 18 ఖాళీలు, సివిల్ అసిస్టెంట్ సర్జను 7 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వము అనుమతిని ఇచ్చిందని కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ శివప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇక దరఖాస్తులను నేటి నుంచి, అంటే ఈరోజు నుంచి 20వ తేదీ వరకు ఉదయము 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్య కాలేజీలో సమర్పించాలి అంటూ తెలియజేశారు. ఇక దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థుల యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది ఈ నెల 20వ తేదీన నిర్వహిస్తాను అంటూ తెలియజేశారు. 21వ తేదీన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు www.gmcnzb.org వెబ్సైట్ని మీరు సంప్రదించవచ్చు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో కూడినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని క్లిక్ చేస్తే మన యొక్క వెబ్సైట్లో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకొని లింక్ ఓపెన్ చేసి మీరు మరిన్ని వివరాలు అయితే తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి కూడా చాలామంది కామెంట్స్ చేశారు, మా డిస్టిక్లోని జాబ్స్ ఉంటే తెలియజేయండి అంటూ. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి అతిథి అధ్యాపక పోస్టులకు ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ ప్రతాప్ సింగ్ గురువారము ఒక ప్రకటనలో తెలిపారు. హిస్టరీ, ఎకనామిక్స్, కామర్సు ఒక్కొక్క పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అభ్యర్థులకు పీజీలో, అంటే పీజీ సబ్జెక్ట్స్లో కనీసము 55% మార్క్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి అని, అలాగే నెట్, సెట్, ఇంకా ఎవరైనా అడిషనల్ పిహెచ్డి లాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఇస్తామంటూ తెలియజేశారు. కాకపోతే మీకు ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ అని అడగలేదు, జస్ట్ పీజీలో 55% మార్క్స్ అయితే ఉంటే సరిపోతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఇక బోధన అనుభవము, అంటే ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ సమర్పించినటువంటి వారికి వెయిటేజ్ ఉంటుందని తెలియజేశారు. ఈ నెల 22న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డెమో ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 7075999789 నంబర్లను సంప్రదించాలని సూచించారు. జగిత్యాల జిల్లా నుంచి కూడా చాలామంది కామెంట్స్ చేశారు, మా యొక్క జిల్లాలోని జాబ్ నోటిఫికేషన్స్ కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్స్ ఉంటే తెలియజేయమని. సో ఇది జగిత్యాల జిల్లా నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. ప్రైవేట్ జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా దీన్ని యూజ్ చేసుకోండి. జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులను ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 18న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఉదయము 10:30 గంటలకి ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తున్నట్లుగా జిల్లా ఉపాధి కల్పన అధికారి బి సత్తమ్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇక హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ జగిత్యాలలో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్స్ ఖాళీల కోసము ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇక వీటి కోసము డిగ్రీ ఉత్తీర్ణత ఉండి 28 నుంచి 35 లోపు వయస్సు ఉండాలని తెలియజేశారు.
మార్కెటింగ్‌లో 1 సంవత్సరము పని అనుభవము కలిగి ఉన్న వారికి ప్రిఫరెన్స్ ఇస్తారు. లేని వారిని ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ లేని ఉంటారు కదా! ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఎవ్వరు అంటే ఎక్స్‌పీరియన్స్ లేని క్యాండిడేట్స్ ఉన్నట్లయితే ఫ్రెషర్ క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఈ ఎంపికైనటువంటి అభ్యర్థులు జగిత్యాలలోనే పనిచేయాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వెంటనే మాకు జాబ్ కావాలనుకున్న వారైతే తప్పకుండా యూజ్ చేసుకోండి. ఇక్కడ శాలరీ నెలకు 16,000 నుండి 25,000 వరకే అయితే ఉంటుంది అని తెలియజేశారు. ఆసక్తి ఉన్నవారు జిల్లా ఉపాధి కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు అని ఇక్కడ తెలియజేశారు. జిల్లా ఉపాధి కార్యాలయం అంటే మీ యొక్క సొంత జిల్లాలోనే జగిత్యాల జిల్లాలోని ఉపాధి కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలియజేశారు. అదే ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాము. కరీంనగర్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎస్ఎస్సి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, బ్యాంకింగ్ పోస్టులకు దరఖాస్తులు చేసుకున్నటువంటి అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి ఉచిత శిక్షణ అందిస్తున్నట్లుగా కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ ఎం రవికుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైనటువంటి ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగులు ఆన్లైన్ ద్వారా ఈ నెల 20 నుంచి వెబ్సైట్ tgbcstudysircles.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. నెక్స్ట్ తపాలా శాఖ నుండి తెలంగాణలోని అన్ని డిస్ట్రిక్ట్స్ వాళ్ళు అప్లై చేసుకునే విధంగా పోస్ట్ ఆఫీస్ నుంచి 40,000కు పైగానే ఖాళీలతో మనకి 29వ తేదీన అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ కానుంది. దానికి సంబంధించినటువంటి ముందు ఏదైతే ప్రీ నోటిఫికేషన్‌గా మనకొక ఇన్ఫర్మేషన్ జారీ చేస్తూ ఇది రిలీజ్ చేశారు. దీంట్లో మీరు క్లియర్‌గా చూడవచ్చు. ఇష్యూ ఆఫ్ ద ఆన్‌లైన్ నోటిఫికేషన్ 29న ఈ నెల 29వ తేదీన రిలీజ్ చేయనున్నారు. సో ఇదొచ్చేసి మనకి ఏబీపీఎం, బీపీఎం పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ దాదాపు 40,000కు పైగానే ఖాళీలైతే ఉండబోతున్నాయి. కాబట్టి ఎవరైతే 10th క్వాలిఫై అయ్యి ఉంటారో 10th క్వాలిఫై లేదా ఆ పైన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్‌లోని పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ కావాలనుకున్న వారు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను కంప్లీట్ డీటెయిల్స్‌తో కూడినటువంటి వీడియో మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ లింక్ అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 టు రిలాక్సేషన్ లేకుండా 35 ఏజ్ 18 టు 35 ఇయర్స్ లోపు క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి బీపీఎం పోస్ట్‌కి 18,500 నుంచి స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏబీపీఎం పోస్ట్‌కి కూడా 13,000-18,000 మధ్యలో స్టార్టింగ్ శాలరీ అయితే పే చేయడం అయితే జరుగుతుంది. ఇక దీంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మనకి క్లియర్‌గా అయితే మెన్షన్ చేయలేదు. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో తెలంగాణ సర్కిల్‌లో ఉన్నటువంటి వాటికి యొక్క డివిజన్‌లో తెలంగాణ డివిజన్‌లోని పోస్టులకి మీరు అప్లై అయితే చేసుకునే విధంగా నోటిఫికేషన్ అయితే ఉండబోతుంది. కాబట్టి అలర్ట్‌గా ఉండి నోటిఫికేషన్ రాగానే అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడవచ్చు క్లియర్‌గా డాటా ఎంట్రీ అండ్ ఫ్రీజింగ్ ఆఫ్ ద వేకెన్సీస్ బై ద డివిజన్స్ 17/1/2025 టు 22/1/2025. సో ఈ యొక్క తేదీల్లో వాళ్ళు ఆ యొక్క ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది డిసైడ్ చేసుకోవడానికి వాళ్ళకు ఈ డేట్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా చెక్ చేసి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది చూసి అన్నీ సెట్ చేసి అప్రూవ్ చేసిన తర్వాత మనకి 29వ తేదీన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్‌లకు సంబంధించిన వివరాలు. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై.